నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సుమారు 50 కోట్ల విలువ గల అక్రమ ఆస్తులున్నట్లు ఏసీబీ గుర్తించింది. జహీరాబాద్లో 2 కిలోవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్, జహీరాబాద్, కరీంనగర్లో ఏకకాలంలో 12 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు సోదాల్ని నిర్వహించాయి. మురళీధర్ రావు వద్ద దొరికిన అక్రమ ఆస్తుల చిట్టాను చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కొండాపూర్లో వెసెల్లా విల్లాస్ లో ఒక లగ్జరీ విల్లా, బంజారాహిల్స్, యూసుఫ్గూడ, బేగంపేట్, కోకాపేట్లో లగ్జరీ ఫ్లాట్లు, హైదరాబాద్, కరీంనగర్లో కమర్షియల్ బిల్డింగ్స్, వరంగల్, కోదాడలో అపార్ట్మెంట్లు, వరంగల్ షాబాద్లో 11 ఎకరాల ఫామ్ ల్యాండ్, జహీరాబాద్లో 12 ఎకరాల ఫామ్ ల్యాండ్, మోమిన్పేట్లో 3 ఎకరాలు, మోకిలాలో 6,500 గజాల ప్లాట్, మెర్సిడెస్ బెంజ్ తో పాటు 3 కార్లు, 30 తులాల బంగారం, 20 లక్షల బ్యాంకు డిపాజిట్లు వంటి అక్రమ ఆస్తులు ఆయన వద్ద ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని అక్రమ ఆస్తులు బయటపడే అవకాశం ఉందని సమాచారం.